ప్రజాగాలం. నేను మీ మమతారెడ్డిని. రోజు మనకి పరశురాముణ్ణి అలాగే కాళికాదేవిని చూసి ముందుకు ఇలా వస్తూ ఉంటే ఇక్కడ మాత్రం మునీశ్వరుడు ఉన్నాడండి. శివుడికి విగ్రహం ముందు పూజ చేస్తున్నాడు. శివ విగ్రహం ముందు నంది ఉన్నారు. ఎవరైనా కానీ ఏడుపాయల గుడికి రావాలంటే చాలా ప్లానింగ్తో వస్తారు, కానీ ఆ ప్లానింగ్లో ఇది కూడా యాడ్ చేసుకొని తప్పకుండా మిస్ అవ్వద్దండి. నేను చాలా చూడవలసిన ప్లేసు, ఓపెన్ ఏరియా, చాలా ప్లెజెంట్గా ఉందండి. దుర్గాభవాని కార్తీక మాసం ఉత్సవం పురస్కరించుకొని ఇది శివకేశవుల మాసం. ఈ రోజు శివకేశవుల మాసం అంటే ధనుర్మాసం, శివకేశవుల మాసం అనబడు, కార్తీక మాసం శివకేశవుల మాసం అనబడును. ఇది చాలా విశిష్టత గలది. ఈ యొక్క నదీ ప్రభావంలో ఉన్నటువంటి వనదుర్గాభవాని మాత దగ్గరికి వచ్చిన భక్తులు ప్రతిరోజు దీప ప్రమిదలు మరియు నూనె ఉచితంగా ఇవ్వబడుతుంది దేవస్థానం వద్ద. ఈ కార్తీక మాసం పురస్కరించుకొని వచ్చిన భక్తులకు నూనె, దీప ప్రమిదలు, వత్తులు ఈ మూడు ఇచ్చి అమ్మవారి సన్నిధానంలో దీప ప్రజ్వల వెలిగించి కోరిన కోరికలు ఇచ్చుదల్లిగా వెలిసిన వనదుర్గా భవాని మాతాకి జై. ప్రధాన అర్చకులు అయితే కలిశాను. తన పేరేంటి, ఇక్కడ అమ్మవారి స్థల పురాణం ఏంటో కనుక్కుందాం. నమస్కారం స్వామి, మీ పేరండి? రావికోటి శంకర శర్మ, ప్రధాన అర్చకులు. చాలా సంతోషం అండి. ఇక్కడ అమ్మవారి గురించి మాకు డీటెయిల్డ్గా చెప్తారండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం, నాగుసాన్పల్లి మండలం, పాపండపేట జిల్లా, మెదక్. ఈ యొక్క జయమేజేడు సర్పయాగం చేసినటువంటి స్థలం. ఏడుపాయలంటే మాంజీరా నది యొక్క చీలికలు. అమ్మవారు ముందు భాగం 3 ప్రవహిస్తూ, అమ్మవారు వెనుక భాగం 4 ప్రవహిస్తూ, మధ్యలో స్వయంభూగా వెలిసిన వనదుర్గా భవాని మాత. ఇదనే తక్షకాని పాముకాడు వల్ల ఈ జయమేజేడు సర్పయాగం చేసినటువంటి అదాని తక్షకాని పాముకాడు వల్ల ఈ యొక్క సర్పజాతిని నాశనం చేయడానికి ఈ యొక్క ఏడుపాయలు వనదుర్గా భవాని మాత చీలికలుగా, మాంజీరా నది చీలికలు 7 పాయలుగా చీరి ఈ యొక్క ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క మాంజీరా నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ అమ్మవారి యొక్క ప్రాత ప్రక్షాళన చేసుకొని పోవడం జరుగుతున్నది. ఈ యొక్క అమ్మవారికి ప్రాతకాలం నందే అమ్మవారికి శ్రీ సూక్త, పురుష సూక్త, రుద్ర, నమక, చమకముతో అభిషేకము, అలంకరణ, నిత్య నివేదనతోటి మంగళహారతితోటి వచ్చిన భక్తులకు దర్శనమిచ్చి వారి యొక్క కోరిన కోరికలు ఇచ్చు తల్లిగా వెలిసినటువంటి వనదుర్గా భవాని మాత వారి మొక్కుబళ్ళు, ఓడిబియ్యం కానీ తనిలాలు కానీ అమ్మవారికి సమర్పించుకొని మా యొక్క భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి భక్తులు వద్ద అమ్మవారిని దర్శించుకొని అన్నీ చేసి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర పండుగగా ఏర్పాటు చేసినటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని మాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజులు ఇంచుమించు 10 లక్షల నుండి 15 లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క ఒక్క పొద్దులు మొదటి రోజు మహాశివరాత్రి నాడు ఒక్క పొద్దులు, 2వ రోజు బండ్లు తిరుగుట, 3వ రోజు రథోత్సవ కార్యక్రమం. ఈ 3 రోజుల పాటు చాలామంది అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు ఇచ్చు తల్లిగా వెలిసిన వనదుర్గా భవాని మాత ఈ యొక్క మాఘ స్నానాలు, మాఘమమావాస్య నాడు మాఘ స్నానాలని ఈ యొక్క మాంజీరా నది స్నానాలు ఆచరించి అమ్మవారు దర్శించుకొని అమ్మ దయ ఉంటే చాలు అని యొక్క అమ్మవారు దర్శించుకొని కోరిన కోరికలు ఇచ్చులుగా ఏడుపాయల వనదుర్గా భవాని మాత. అలాగే ఈ యొక్క కార్తీక మాసం పురస్కరించుకొని శివకేశవుల మాసం. ఈ యొక్క మాసములో ఇద్దరిది ఒకటే కాబట్టి శివకేశవులు ఈ యొక్క ఉంటారు కాబట్టి ఈ యొక్క అమ్మవారి దగ్గరికి వచ్చిన భక్తులకు దేవస్థానము నుండి వచ్చిన భక్తులకు ప్రమిదలు, నూనె మరియు అలాగే వత్తులు కూడా ఇచ్చి ఒక్క దీపము కానీ ఎన్నైనా సరే అమ్మవారి ముందు వెలిగించి వారి యొక్క అన్ని పాపాలు పారదోలనటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని మాతాకి జై. థ్యాంక్ యూ స్వామి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మన తెలుగు వాళ్ళందరికీ కూడా, తెలంగాణలో అయితే మ్యాక్సిమం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏడుపాయల అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ వారు నమ్మకం. వనదుర్గా భవాని మాతాకి జై.